ఏఐఎంఎల్ బ్రాంచ్కి ఫ్యూచర్ లేదా? చాలా మంది ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ప్లేస్మెంట్ వచ్చింది చూపించండి, లేకపోతే ఏఎంఎల్ బ్రాంచ్కి ఫ్యూచర్ లేదు, అసలు వీడికి ఉద్యోగాలు లేవు, ఈ కోర్సులే వేస్ట్, ఇది నేర్పించడానికి చక్కగా ఫ్యాకల్టీ లేరు, అది లేదు, ఇన్ఫ్రా లేదు, ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, నేను ఆ రోజు దీని గురించి మాట్లాడాను. ఈ వీడియో చూసిన వెంటనే నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు లైవ్ ఎగ్జాంపుల్ ముందు తీసుకొస్తా. అంటే ఏఐఎంఎల్ బ్రాంచెస్ మీరు ఇప్పుడు గమనిస్తే ప్రయారిటీ వైజ్ మనం చూసుకుంటే చాలా వాస్తవానికి ఏఐఎంఎల్ బ్రాంచ్ చదివిన వాళ్ళకి కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేవి కాలేజీని బట్టి ఉంటుంది. ఏ కాలేజీలో జాయిన్ అయ్యో దాన్ని బట్టి ఉంటుంది. ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. అక్కడ దీంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే, ఏఐఎంఎల్ బ్రాంచెస్ అయిపోయిన తర్వాత చాలామంది ఒక 6 months వాళ్ళు ఫోకస్ చేసి మంచిగా స్కిల్ నేర్చుకొని అందరికంటే హై ప్రయారిటీస్తో వాళ్ళకి 5 నుంచి 9 లక్షల ప్యాకేజ్ మినిమం బేస్లో వస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో 5 లక్షల ప్యాకేజ్ కాదు, జాబ్ రావడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో 5 lakhs నుంచి 9 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలుసు. ఎందుకంటే ఐ డీల్ విత్ సాఫ్ట్వేర్ ఆల్సో. సాఫ్ట్వేర్ కోచింగ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏది బాగున్నాయి, ఏదైనా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే నేను మల్టిపుల్ థింగ్స్ మీద మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాను, దానికి సంబంధించిన కనెక్షన్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ కూడా. అందుకనే ఎవరన్నా ఏఐఎంఎల్కి ఫ్యూచర్ లేదు అంటే నమ్మద్దు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, డౌట్ లేకుండా. కావాలి అంటే విత్ రియల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఏఐఎంఎల్ బ్రాంచ్ అనేది ఫ్యూచర్ ఈజ్ ఏఐ. అలాంటి వాటిలో ఏ ఫ్యూచర్ లేదు, ఏఐఎంఎల్కి ఫ్యూచర్ లేదు, ఇలాంటి కోర్సులు ఇప్పుడు తీసుకోవద్దు అనే వాళ్ళు ఉన్నారంటే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ని ట్రాప్ చేస్తారు. ఓకే, పేరెంట్స్ని దీనికి మంచి ఫ్యూచర్ లేదు, ఇంకో దానికి మంచి ఫ్యూచర్ ఉంది, ఈ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ ఛార్జ్ మీ దగ్గర 10,000 ఎంత తీసుకుంటారు, కాలేజీలో జాయిన్ చేయించినందుకు అక్కడ కొంత డబ్బులు ఇస్తారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డబ్బులు తీసుకోవడం తప్పని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, కానీ మిస్గైడ్ చేస్తున్నారు. పిల్లలు భవిష్యత్తు అనేది ఖరాబ్ అయిపోతా ఉన్నాయి, పేరెంట్స్ ట్రాప్లో పడిపోతున్నారు. తల్లిదండ్రులారా ఇది ఖచ్చితంగా ఆలోచించాలి మీరు.